హైదరాబాద్లోని సంబరాలు మిన్నంటాయి. నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు అయిన సందర్భంగా వనస్థలిపురం, పనామా చౌరస్తాలో అభిమానులు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. జై బాబు అంటూ నినాదాలు చేశారు చంద్రబాబు అభిమానులు. ఎవరైనా అవినీతి కేసులో జైలుకు వెళ్తే అవినీతి బయటపడుతుందని, కానీ చంద్రబాబు నాయుడును జైలుకు పంపడం వల్ల ఆయన చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలిసిందని అభిమానులు అన్నారు. చేయని తప్పుకు బాధ్యుడిని చేసి కొందరు పైశాచికం ఆనందం పొందారన్నారు. న్యాయం ముందు అవినీతి ఎప్పుడు గెలవదని, అందుకు బాబు బెయిల్ రావడమే ఉదాహరణ అన్నారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో బయటకు రావాలని ఆకాంక్షించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వనస్థలిపురంలో ఎన్టీఆర్ దగ్గర కృష్ణప్రసాద్ గారి, నా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం అభిమానులు అన్ని డివిజన్ల నుంచి వచ్చి దిగ్విజయంగా ఈ పండుగ కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం. సో ఈరోజు చంద్రబాబు గారిని ఎన్నో విధాల ఇబ్బందులకు గురి చేసి ఎట్టకేలకి 53వ రోజు తర్వాత రిలీజ్ చేయడం జరిగింది, బెయిల్ ఇవ్వడం జరిగింది. అది కూడా తాత్కాలికంగానే ఉంది, ఏది టెంపరీ బెయిల్ లాంటిదే. సో పర్మనెంట్ అనేది మోస్ట్లీ 8వ తారీఖు స్పాష్ పిటిషన్లో కొట్టేసిన రోజున అసలైన నిజమైన పండుగ ఆ రోజు దీపావళి మేము చేసుకుంటాము. ఈరోజు దసరాను దీపావళి శాంపిల్గా చేస్తున్నాం అంతే. ఆ రోజు నిజమైన గుండెల నిండా ప్రేమతో కూడుకొని ఆ రోజు మేము 100% పండగ ఇదే వనస్థలిపురం గడ్డ మీద మేము చేస్తామని ఈ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క మనసు ఎంతో ఆనందంగా ఈరోజు ఈ పండుగ కార్యక్రమం మేము చేసుకుంటున్నాం. ఎట్టకేలకి చంద్రబాబు గారు బయటకు వచ్చారు. ఆయన ఆరోగ్యం కూడా స్థిరపడి ఇంకొక 2-3 రోజుల తర్వాత ఆయన బాగా రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటూ 2-3 రోజుల తర్వాత ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేయాలని. రిలీజ్ అయ్యి 53వ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మా ఇంటికి తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది. ప్రతి ఇంట్లో పండగ వాతావరణం ఉంది. ఇవాళ దసరా మొన్న జరిగింది, కానీ మాకు ఈ రోజే దసరా దీపావళి చేసుకుంటున్నాం. వారు ఎంతో అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని, అది అందరికీ తెలుసు. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని ప్రతి నాయకుడు, కార్యకర్త ఒక సైనికుల్లాగా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేసేదాకా మేము నిద్రపోము. ఎవరిని నిద్రపోనివ్వకుండా అక్కడ జగన్ అక్రమ పాలన అరికట్టి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ